హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మా వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతున్న కథ నీలకడ మీద నిజం. ఈ కథను రచించిన వారు బి ఆంజనేయులు గారు. అంధేరి దేశపు రాజుకు వరుసగా 5 కొడుకులు పుట్టారు, కానీ ఒక్క కూతురు కూడా కలగలేదు. తనకు ఈ జన్మలో కన్యాదాత ప్రాప్తి ఉండదని రాజుకి బెంగ పట్టుకున్నది. మరొక భార్యను చేసుకుంటే ఈ కొరత తీరవచ్చునని రాజుకి కొందరు సలహా ఇచ్చారు. వారి సలహాలను బట్టి రాజు పొరుగురాజు కూతురైన ఊర్మిళ అనే ఆమెను పెళ్లాడాడు. ఊర్మిళ చాలా అందకెత్త కూడాను. అయితే ఆమెది దుష్ట స్వభావం. ఆమె తన అందం చేత రాజును వలలో వేసుకుని రాజు పెద్ద భార్య అయిన చంద్రమతిని, ఆమె కొడుకుల 5 ఇంటి నుంచి వెళ్ళగొట్టింది. చంద్రమతి రాజపురోహితుడు సహాయంతో ఒక మారుమూల పల్లెటూరు చేరి ఎవరికీ తెలియకుండా అక్కడ తన కొడుకులతో జీవించసాగింది. అప్పటికే ఆమె గర్భవతి అయి ఉన్నది. మిగిలిన గ్రామస్తులంతా ఏ విధంగా పాట్లు పడి జీవిస్తారో చంద్రమతి, ఆమె కొడుకులు అలాంటి పనులే చేసి జీవిస్తూ వచ్చారు. చంద్రమతి కొడుకులు గురువు వద్ద చదువుకుంటూనే అరణ్యం నుంచి కట్టెలు తెచ్చేవారు, జంతువులను వేటాడి తెచ్చేవారు. 6వ కాన్పుకైనా ఆడపిల్ల పుడితే తన భర్తకు తనపై తిరిగి అనుగ్రహం ఏర్పడవచ్చునని, తన జీవితం మారవచ్చునని చంద్రమతి కలలు కన్నది. కానీ ఆ ఆశ కూడా భంగమైంది. చిన్న రాణి అక్కసు తీరలేదని, చంద్రమతికి ఆడబిడ్డ పుట్టే పక్షంలో ఆ బిడ్డను చంపించే దురుద్దేశంతో ఆమె వేగుల వాళ్లను నియోగించిందని, అందుచేత చంద్రమతికి ఆడపిల్ల కలిగినప్పటికీ ఆ విషయం దాచిపెట్టి మగబిడ్డ పుట్టినట్టు 10 మందికి చెప్పవలసిందని రాజపురోహితుడు చంద్రమతికి మనిషి ద్వారా కబురు చేశాడు. ఈ కబురు సమయానికి అందటం మంచిదైంది. ఎందుకంటే చంద్రమతి ఈసారి ఆడపిల్లను కన్నది, కానీ తనకు పుట్టినది మగబిడ్డేనని గ్రామమంతటా ఆమె ప్రచారం చేసింది. ఈ వార్త వేగుల వాళ్ళ ద్వారా ఊర్మిళకు చేరింది. ఆమె మనసు కుదుటపడింది. చంద్రమతి ఆడపిల్లను కన్న కొంతకాలానికి ఊర్మిళ కూడా ప్రసవించింది. మగపిల్లవాడు పుట్టాడు. ఈ భార్యకైనా ఆడపిల్ల పుడుతుందని ఎంతో ఆశపడిన రాజుకి ఆశాభంగమైంది. ఊర్మిళకు పుట్టిన కొడుకు జయంతుడు అనే పేరు పెట్టుకున్నారు. వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. 15 ఏళ్ల వాడై ఉండగా జయంతుడు సపరివారంగా వేటకు బయలుదేరాడు. కొంతసేపు అరణ్యంలో తిరిగిన మీదట అతనికి ఆకలి దప్పికి కలిగాయి. వాటి బాధకు తట్టుకోలేక జయంతుడు ఒక చెట్టు నుంచి పండు కోసుకొని తిని అది విషఫలం కావటం చేత వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. ఆ సమయంలో అరణ్యానికి కట్టెల కోసం వచ్చిన అతని 5 అన్నలు అతన్ని చూసి తమ ఇంటికి చేర్చి వాంతి చేయించి తాకటానికి పాలిచ్చి అతన్ని కాపాడారు. తిరిగి కోలుకున్నాక జయంతుడు తనను కాపాడిన 5 అన్నదమ్ములను, వారి తల్లిని, వారి చెల్లిని చూసి ఎంతో ముచ్చటపడ్డాడు. వాళ్ళు చేసిన ఉపకారానికి కృతజ్ఞత తెలుపుకొని తానెవరో వారికి తెలియపరిచాడు. అతను తన సవితి కొడుకేనని చంద్రమతికి తన దుస్థితి జ్ఞాపకం వచ్చి కంటతడి పెట్టుకున్నది. అది చూసి జయంతుడు వాళ్ళని గురించి ప్రశ్నలు వేశాడు. 16 ఏళ్ల క్రితం తన భర్త తన పిల్లలను ఈ గ్రామాన్ని వదిలిపెట్టి ఎటో వెళ్ళిపోయాడని, తాను అష్టకష్టాలు పడి పిల్లల్ని ఎలాగో పెంచుకున్నానని ఆమె అన్నది. ఆమె 6వసారి పుట్టిన ఆడపిల్ల వరదాదేవి చాలా కాలం మగపిల్లల బట్టలు ధరించి మగపిల్లవాడిలాగే తిరిగింది. కానీ ఆమె ఎదిగి వస్తుండడం చూసి తమను లోకమే మర్చిపోయిందని రూఢీ చేసుకొని చంద్రమతి తన కూతురికి ఆడదుస్తులు వేయటం ప్రారంభించింది. జయంతుడు చంద్రమతి పరిస్థితి చూసి జాలిపడి, అమ్మా, నేను మా ఊరు వెళ్ళగానే నీ కొడుకులందరికీ కొలువు ఏర్పాటు చేయించి పిలుస్తాను. మీ అందరూ వచ్చి రాజధాని నగరంలో సుఖంగా ఉండవచ్చు అన్నాడు. వద్దులే నాయనా, ఇక్కడ మాకు సుఖంగానే స్వేచ్ఛగానూ ఉన్నది అని చంద్రమతి అన్నది. జయంతుడి ఇంటికి తిరిగి వెళ్తూనే తన తల్లితో జరిగిందంతా చెప్పాడు. చంద్రమతిని, ఆమె కొడుకుల్ని, కూతురు గురించి వర్ణించాడు. ఆ చంద్రమతి రాజుగారి పెద్ద భార్యనని ఊర్మిళకు తెలిసిపోయింది. 6వసారి ఆడపిల్ల పుడితే మగవాడిని అసత్య ప్రచారం చేశారని కూడా ఆమె గ్రహించింది. అందుచేత ఆమె తన కొడుకుతో, నాయనా, మీ తండ్రి గారి కొలువులో ఒక రాజద్రోహి ఉండేవాడు. నీవు చెప్పేవాళ్ళు అతని భార్య పిల్లలు అయి ఉంటారు. శిక్షకు భయపడి ఆ ద్రోహి పారిపోయి ఉంటాడు. ఏమైనా వాళ్ళు నీకు ప్రాణదానం చేశారు గనక వాళ్లకు తగిన రీతిలో ఆదరించటం నా కర్తవ్యం. నేను వాళ్ళ కోసం పిండి వంటలు, బట్టలు సిద్ధం చేస్తాను. ఎవరికీ తెలియకుండా నౌకర్ల చేత వాటిని మోయించుకుని రేపు నువ్వు వాళ్ళింటికి వెళ్ళి నా తరఫున నా బహుమానాలని ఇచ్చిరా అన్నది. మర్నాడు జయంతుడు నౌకర్ చేత పిండి వంటలు వగేరా చేయించుకొని అరణ్యం సమీపంలో ఉన్న గ్రామానికి బయలుదేరేటప్పుడు ఆమె నౌకర్తో రహస్యంగా, వీటిని మన యువరాజు తినకుండా చూసే భారం నీది. ఇవి సామాన్యుల కోసం చేసిన వంటకాలు అన్నది.
జయంతుడు వచ్చి చేరే సమయానికి చంద్రమతి ఆమె పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. నౌకరు మోసుకు వచ్చిన వస్తువులన్నీ చంద్రమతి ముందు పెట్టి జయంతుడు, మా అమ్మ వీటన్నిటినీ మీకోసం పంపింది అన్నాడు. మా కోసం ఎందుకింత శ్రమపడ్డావు యువరాజా అన్నది చంద్రమతి. జయంతుడు వెంట వచ్చిన నౌకరు చంద్రమతి కొడుకులతో, భక్ష్యాలు భోంచేయండి బాబులు అని తొందర చేసాగాడు. చంద్రమతి వాడితో, మా పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినరు నాయనా, సమయం చూసి నేను వాటిని అందరికీ పెడతానులే అని వాడు తెచ్చిన వస్తువుల్ని లోపలికి తీసుకుపోయింది. వాడు తెచ్చిన పిండి వంటల్లో కొంచెం కొంచెం తీసి కాకులకు వేసింది. ఆమె ఇలా ఎప్పుడు జాగ్రత్త పడుతూనే వచ్చింది. కానీ ఈసారి మాత్రమే కాకులు ఆమె వేసిన భక్ష్యాలను తుంపులు తిని గిలగిలా కొట్టుకు చచ్చాయి. కాకుల గొడవ విని జయంతుడు దొడ్లోకి వెళ్ళి చచ్చిపోతున్న కాకులను చూసి, ఏమిటిది అన్నాడు. ఇది నీకు సుఖం కలిగించే విషయం కాదు నాయనా, నువ్వు అమాయకుడివి, నిర్దోషివి, కానీ ఈ భక్ష్యాలు మేము తినటానికి యోగ్యమైనవి కావు అన్నది చంద్రమతి అతడితో. ఏ కారణం చేతనో గాని తన తల్లి ఈ కుటుంబానికి విషం కలిపిన భక్ష్యాలు పంపింది. ఈ సంగతి నౌకరికి కూడా తెలిసి ఉండాలి. అందుకే వాడు వాటిని తినమని చంద్రమతి పిల్లలను తొందర చేశాడు. ఆ నౌకరు చేపట్టుకుని జయంతుడు, ఒరే, ఈ భక్ష్యాలలో విషం ఉన్నదని నీకు తెలుసా అని అడిగాడు. నౌకరు తనకు తెలీదన్నాడు. అయితే నేను వీటిని తింటాను అన్నాడు జయంతుడు. రాణిగారు వీటిని మిమ్మల్ని తిననివ్వద్దని మరీ మరీ చెప్పారు అన్నాడు నౌకరు లబలబలాడిపోతూ. అంటే తన తల్లికి ఈ కుటుంబైన ఏదో పగ ఉన్నదన్నమాట. ఆ పగకు కారణం ఏమై ఉంటుంది? వీళ్ళు రాజద్రోహి కుటుంబమైనంత మాత్రాన తన తల్లి వీరి చావుకోరదు. ఇందుకు ఇంకేదో బలమైన కారణం ఉండుంటుంది. తన తండ్రికి మొదటి భార్య ఉండేదని, ఆమె పిల్లలతో సహా తన తండ్రిని వెళ్ళగొట్టాడని జయంతుడు ఎప్పుడు ఒకసారి విన్నాడు. వాళ్లే వీళ్ళై ఉంటారా? ఇదేదో అంతు తేల్చుకోవాలనుకుని జయంతుడు నౌకరుతో, నేనింటికి రాను, ఇక్కడే ఉంటానని, వీళ్లతో పాటు నేను కూడా ఈ భక్ష్యాలు తింటానని మా అమ్మతో చెప్పు అన్నాడు. అతను నౌకరు చూస్తుండగానే ఒక భక్ష్యం తీసుకొని దొడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఒక చావు కేక పెట్టాడు. నౌకరు పరిగెత్తుకుంటూ ఊర్మిళ వద్దకు వెళ్ళి, యువరాజు గారు మీరు పంపిన పిండి వంటలు తినేసి కెవ్వున కేక పెట్టి పడిపోయాడు అన్నాడు. ఊర్మిళ గుండెలు బాదుకుంటూ, పెద్దరాణి నా కొడుకు విషం పెట్టింద్రోయ్ అని ఆక్రోశించింది. రాజు ఊర్మిళను, నౌకర్ను, ఇతరు పరివారాల్ని వెంట పెట్టుకొని చంద్రమతి ఉండే ఇంటికి వచ్చాడు. ఊర్మిళ చంద్రమతిని చూస్తూనే, నా కొడుకును చంపి పగ తీర్చుకున్నావా రాక్షసి అన్నది. జయంతుడు బయటికి వస్తూ, ఏ పగ తీర్చుకునేటందుకు కాను నువ్వు వీరందరికీ విషం పెట్టి చంప యత్నించావో అది చెప్పు ముందు అన్నాడు. త్వరలోనే రాజుకి పరిస్థితి అంతా అర్థమైంది. తన భార్యను, కొడుకులను ఇంతకాలం అడవుల పాలు చేసినందుకు ఆయన పశ్చాత్తాపడ్డాడు. లేక తన కూతురు పుడితే ఆమె తన కళ్ళ ఎదుట పెరిగి పెద్దది కావటానికి కూడా నోచుకున్నందుకు ఆయన చాలా నొచ్చుకున్నాడు. ఆయన చంద్రమతిని, పిల్లలను తన వెంట తీసుకుపోయాడు. ఊర్మిళను చెరలో వేయించాడు. తన పెద్ద కొడుకును యువరాజును చేశాడు. తన కుమార్తెకు తగిన వరుణ్ణి సంపాదించి కన్యాదానం చేసి తన చిరకాల వాంఛితాన్ని ఈడ్చేసుకున్నాడు. ద్రాక్ష పళ్ళు తీయన. అమరావతి సమీపంలో ఒక బౌద్ధ సన్యాసి జీవితమంతా ప్రజలకు మంచి బోధించి అవసాన దశకు చేరుకున్నాడు. గురువుకు చివరి ఘడియలు సమీపించాయని గ్రహించిన శిష్యులు చివరి సందేశంగా ఏం చెబుతాడా అని ఆయన పాదాల వద్ద కూర్చుని ఆసక్తితో ఎదురు చూడసాగారు. చుట్టుపక్కల నిశ్శబ్ద వాతావరణం అలముకున్నది. జీవితంలో ఏది శాశ్వతం కాదు, సర్వం మార్పుకు లోబడినదే. మార్పు ఒక్కటే మార్పు లేనిది. కాలం నిరంతరాయంగా ప్రవహించే జీవనది లాంటిది. వెళ్ళిన నీటి చుక్క తిరిగి రాదు. గతం వదిలిన బాణం లాంటిది. భవిష్యత్తు అమ్మల పొదలోని బాణం లాంటిది. వర్తమానం ఒక్కటే మనం వదలగలిగిన బాణం. లక్ష్యం కేసి ఆ బాణాన్ని గురి చూసి వదలగలిగిన వారే ఆనంద ఫలాల్ని అందుకోగలరు అంటూ తరచూ గురువు బోధించే విషయాలు శిష్యుల మనసుల్లో కదలాడసాగాయి. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు గురువు దర్శనానికి వచ్చాడు. ద్రాక్ష పళ్ళు గల ఫలాన్ని గురువు ముందుంచాడు. గురువు కళ్ళు తెరిచి 2 ద్రాక్ష పళ్లను నోట్లో వేసుకొని చప్పరిస్తూ రాజును, శిష్యులను పరిశీలనగా చూశాడు. గురువు ఏదో మహత్తర సందేశాన్ని ఇవ్వగలడని శిష్యులు ఆతృతతో ఎదురు చూడసాగారు. ద్రాక్ష పళ్ళు తీయగా ఉన్నాయి అంటూ గురువు మందహాసంతో చివరి శ్వాస విడిచాడు. మొదట ఆశాభంగానికి లోనైన శిష్యులు ఆ తర్వాత గురువు జీవితాంతం బోధించిన జీవిత సత్యాన్ని చివరి క్షణాల్లో ప్రత్యక్షంగా చూపాడని గ్రహించి సంతోషించారు. ఈ కథకు ఆధారం జెన్ కథ. కథ కంచికి మనం ఇంటికి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి.
మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.